ఏపీ రైతులకు భూ యజమానులకు బిగ్ రిలీఫ్. ఇకపై 22A జాబితా భూముల ఇబ్బందులకు చెక్ పడబోతోంది. ఎస్, 22A నిబంధనలపై ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. పాత నిబంధనలు రద్దు చేస్తూ కొత్త జీవో ఇవ్వబోతోంది. ఇప్పుడు 22A పెండింగ్ ఫైళ్ల పరిష్కారానికి డెడ్ లైన్ విధిస్తోంది. ఈ భూముల విషయంలో ప్రత్యేక విధానం అమలు చేయబోతున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఇంతకీ ఈ 22A కొత్త జీవోతో ఏపీలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? 22A భూ వివాదాల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న లక్షల మందికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 22A కేసులన్నీ కొలిక్కి తెచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. 22Aలోని పాత నిబంధనలన్నీ రద్దు చేసి కొత్త జీవో ఇవ్వబోతున్నట్టు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. 22A నిబంధనలు కఠినతరం చేస్తూ కొత్త జీవో ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ భూముల రక్షణ కోసం 2007లో తెచ్చిన 22A నిబంధనలను రద్దు చేసి కొత్త నిబంధనలు తీసుకొస్తున్నట్టు మంత్రి అనగాని వెల్లడించారు. ఏదన్నా భూమి 22Aలో పెట్టాలి అంటే తీసుకోవాల్సిన ప్రాసెస్, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులు భూ యజమానుల యొక్క సెంటిమెంట్ పై చాలా సానుకూలంగా చాలా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఇబ్బంది జరగకూడదు అనేది తీసేయడానికి సరళీకృతం చేశాం. పెట్టాలి అంటే చాలా కఠినతరంగా జవాబుదారీతనంతో ఉండే విధంగా ఈరోజు కొత్త జీవో ఇవ్వబోతా ఉన్నాం. వాస్తవానికి ప్రభుత్వ ఇతర వివాదాస్పద భూములను అమ్మడం, కొనడం, రిజిస్ట్రేషన్లు చేయడంపై భారతీయ రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A నిషేధం విధిస్తుంది. అయితే ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో 22A నిబంధనలో సమూల మార్పులు, పాత సర్క్యులర్స్ రద్దవుతాయి. 22A జాబితా నుంచి భూముల తొలగింపు ప్రక్రియ సులభతరం కానుంది. 22Aలో భూములు చేర్చాలంటే మాత్రం అత్యంత కఠినమైన నిబంధనలు ఫాలో కావాల్సి ఉంటుంది. 22A భూముల మాన్యువల్ ఎంట్రీలు పూర్తిగా నిషేధిస్తోంది. అలాగే 22A భూముల వివాదాల పరిష్కారానికి ప్రత్యేక విధానం అమలు కానుంది. 15 రోజుల వ్యవధిలో ఫైళ్లు పరిశీలించడం, 30 రోజుల్లో నోటీసుల ప్రక్రియ పూర్తి చేయడం, 60 రోజుల్లో పెండింగ్ ఫైల్స్ పూర్తి చేసేందుకు గడువు విధిస్తుంది. 22A భూముల వివాదంపై యజమానుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి ప్రతి ఫైల్ను సీనియర్ అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా తప్పుడు ఎంట్రీలు గుర్తిస్తే వెంటనే సవరణలు చేసేలా చర్యలు తీసుకుంటుంది. మరోవైపు 22Aలో చేర్చిన ప్రతి ఫైల్ పూర్తి బాధ్యత అధికారులదేనని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఆధారాలు లేని 22A ఎంట్రీలపై సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోనున్నట్టు తెలిపింది. దీంతో పాటు 22A డేటాబేస్ ఇకపై ఐజీ ఆధ్వర్యంలో పనిచేయనుంది. 22A రికార్డుల ప్రక్షాళనపై ప్రత్యేక యాప్ రాబోతోంది. ఈ క్రమంలోనే 22A కొత్త నిబంధనలపై కలెక్టర్లకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలిచ్చింది.